అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి కొయిటు వ్లాగ్స్. టుడే వి మేకింగ్ చికెన్ మజ్బూస్. ఈరోజు అయితే నేను చేసే స్టైల్లో చికెన్ మజ్బూస్ ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. కొయిటు వాళ్ళు చాలా ఇష్టపడే చికెన్ మజ్బూస్. ఈరోజు మనం చేసే వంట మజ్బూస్ చికెన్. కొయిటు వాళ్ళు బాగా ఇష్టపడే మజ్బూస్ చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ నేనైతే కట్ చేసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఏమేమి కావాలో చూద్దాము. సాల్ట్, మ్యాగీ క్యూబ్, దాల్చిన చెక్క ఒకటి, కొంచెం మిరియాలు, కొంచెం లాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి గంట అయితే బాయిలింగ్ చేసుకోవాలి. అదే ఫ్రీజర్లో ఉన్న కోళ్ళు అయితే గంటన్నర బాయిలింగ్ చేయాలి. ఈ ఫ్రెష్ కోళ్ళు కాబట్టి గంట సరిపోద్ది. గంట తర్వాత ఇస్తే చికెన్ అయితే ఉడికింది. చికెన్ అయితే తీసుకుని పక్కన పెట్టాలి. మనం వేసుకున్న అల్లము, స్పైసెస్ అన్నీ తీసేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ వేయాలి. మజ్బూస్కి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గార్లిక్, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత గార్లిక్ కూడా వేయాలి. గంట ముందు కడిగి పెట్టుకున్న బియ్యం, చికెన్ వాటర్, మనం బాయిలింగ్ చేసుకున్న చికెన్ వాటర్, బిల్ పెప్పర్ పేస్ట్, స్వీట్ చిల్లీ, కెచప్, టమాటా పేస్ట్, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కలిపి చికెన్ పైన రాసుకుని ఓవెన్లో పెట్టాలి. కొంతమంది అయితే చికెన్ డీప్ ఫ్రై చేసుకుంటారు ఆయిల్ వేసి. నేనైతే ఓవెన్లో పెడతాను. ఇవన్నీ మిక్స్ చేసి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి. తర్వాత మజ్బూస్లోకి ఆనియన్ కట్ చేసుకున్నవి, ఉడకబెట్టుకున్న శనగపప్పు, కిస్మిస్, డ్రై లోమి, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్. ఆనియన్ వేసాను. కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదు. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. రెండు నిమిషాలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. ఆషు అయితే రెడీ అయ్యింది. అన్నం అయితే ఉడికింది. దమ్ వేసుకోవాలి. పైన జాపరాన్ని వేసుకుని walang itlog at saka walang buntot. చికెన్ అయితే రెడీ అయింది. కొంచెం బటర్ రాసుకుంటే పైన డ్రై అవ్వకుండా ఉంటుంది.